హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన పెద్ది అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 3 గంటల 2 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 350 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే పర్లేదు, బాగానే ఉంది. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, బొబ్బిలి అండ్ విజయనగరం దగ్గరలో కొండ కింద ఊరు పేరు కూడా లేని ఒక గ్రామంలో పెద్ది అనే వర్కర్ క్రికెట్ బాగా ఆడుతూ ఉంటాడు. అండ్ అక్కడ చుట్టుప్రక్కల ఊర్లో వాళ్ళు పందాలు కూడా కడుతుంటారు అతని మీద. ఆ కొండ కింద ప్రాంతానికి బేసిక్ నెసెసిటీస్ కూడా ఏముండవు, గవర్నమెంట్ కూడా గుర్తించదు అనమాట. మరి మల్టిపుల్ స్పోర్ట్స్ లో ఫేమస్ అయిన పెద్ది వాళ్ళ ఊరికి ఒక ఐడెంటిటీని తీసుకురాగలిగాడా లేదా, దాని వల్ల అతను ఎన్ని స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది అనేది మూవీలో చూస్తారు. ఇదేం స్పాయిలర్ కాదు, మీరు ట్రైలర్ చూసినా మీకు అర్థమైపోతుంది. పాజిటివ్స్ చెప్పాలి అంటే డీసెంట్ ఫస్ట్ హాఫ్, ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ షాకింగ్ క్లైమాక్స్. ఈ మూవీని డైరెక్ట్ చేసింది బుచ్చిబాబు సనా. ఈయన ఇంతకు ముందు ఓపెన్ అనే మూవీ తీశారు. ఈయన ఇంతకు ముందు సుకుమార్ దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు. ఒక చిన్న సినిమా తర్వాత ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు, బట్ హీ డిడ్ ఏ గుడ్ జాబ్ అని చెప్పాలి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అన్డౌటెడ్లీ రామ్ చరణ్ గారు లిటరల్ గా జీవించారని చెప్పాలి. సరే, పెద్ద క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి, లుక్స్ పరంగా, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అండ్ అమేజింగ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. అదంతా కుస్తీ పోటీలప్పుడు క్రాస్ ఓవర్ లేదా మల్టీ స్పోర్ట్ అథ్లెట్ లాగా బాగా యాక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఆ కొండ కింద పేర్లేని ఊర్లో నార్మల్ వర్కర్ లాగా ఆ ఊరి వాళ్ళ కోసం ఫైట్ చేసే సీన్స్ అని కన్విన్సింగ్ గా యాక్ట్ చేశారు. సర్ప్రైజింగ్ గా కొన్ని సీన్స్ లో వేరే సపోర్టింగ్ యాక్టర్స్ కాలు పట్టుకోవడం, కుస్తీ బరిలో వేరే వాళ్ళకి ఆయిల్ మసాజ్ చేయడం, హీరోయిన్ చేత చెంపదెబ్బ తినడం లాంటివి. బిగ్ స్టార్స్ లైక్ టియర్ 1 and 2 యాక్టర్స్ ఇలాంటి సీన్స్ ని యాక్సెప్ట్ చేయరు. యూజువల్ గా వెరీ రేర్ అనమాట అలాంటి సీన్స్ చూడటం. తర్వాత స్టాండర్డ్ అయ్యేది జగపతి బాబు గారు. అప్పల్ సూర్య అనే మంచి రోల్ లో యాక్ట్ చేశారు. స్టన్నింగ్ వేరియేషన్ ఉంటుంది, మేకప్ గానీ యాక్టింగ్ గానీ. కొన్ని సీన్స్ అయితే అలా ఒప్పుకున్నారో తెలియదు. కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారికి కూడా మంచి రోల్ పడింది, బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈ ఇద్దరికి ఇంపార్టెన్స్ ఉంటుంది కూడా మూవీలో. మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ విలన్స్ వాళ్ళ రోల్స్ డీసెంట్ గానే పర్ఫార్మ్ చేశారు. మరీ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ చూపించేంత స్కోప్ రాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ బై ఆర్ రత్నవేలు నచ్చింది. హీరో ఎలివేషన్ సీన్స్ గానీ, గ్రౌండ్ లో క్రికెట్ అండ్ కుస్తీ ఆ స్పోర్ట్స్ జరిగేటప్పుడు గానీ కెమెరా వర్క్ అదంతా స్టైలిష్ గా ఉంటుంది. కొన్ని రూరల్ ఫారెస్ట్ ఏరియాస్ అండ్ రస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ అదంతా పర్లేదు. సర్ప్రైజింగ్లీ మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ నచ్చింది ఈసారి. మాస్ కమర్షియల్ ఫార్మాట్ మూవీలో తెలుగు నేటివిటీకి తగ్గట్లు ఎలా ఇస్తారనుకున్నాను. కొన్ని ఎలివేషన్ షాట్స్ లో ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్స్ అవన్నీ బాగానే ట్రై చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎమోషనల్ సాంగ్స్ అవన్నీ కూడా సింక్ అయ్యాయి మూవీకి. నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది. ఈ మధ్య వచ్చే మూవీస్ అన్ని ఏదర్ తమన్ లేదా అనిరుద్ధే ఉంటున్నారు. కుస్తీ యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ బాగానే కంపోజ్ చేశారు. సుప్రీం సుందర్ అనుకుంటా వర్క్ చేసింది. బట్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఒక యాక్షన్ ఎపిసోడ్ ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేసుకోవాల్సింది, మరి సిల్లీగా అనిపిస్తుంది. నెగిటివ్స్ చెప్పాలి అంటే ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి మూవీ రన్ టైమ్, స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్. లిటరల్ గా కొన్ని సీన్స్ డ్రాగ్ అవుతూనే ఉంటాయి, లైక్ ఆపరేషన్ సపరేషన్ డిప్రెషన్ లాంటివి. ఇదేమీ ఎక్స్ట్రాడినరీ స్టోరీ లైన్ కాదు, బట్ మూవీలో మంచి మెసేజ్ ఇచ్చారు, ఆ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు. స్టోరీ నరేషన్ స్ట్రక్చర్ అదంతా మనం ఎప్పుడు చూడని విధంగా అయితే ఏముండదు. దానికి తోడు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ట్రైలర్ లోనే స్టోరీ మొత్తం చూపించేశారు. దాని వల్ల చాలా చోట్ల ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. నాకు తెలిసి ఈ మూవీకి స్క్రీన్ ప్లే చాలా మంది అందించారు, లైక్ వరప్రసాద్ తోలేటి, కృష్ణహరి, నాగేంద్ర, వెంకట్ ప్రసాద్, ఇంకా చాలా మంది. ఎడిటర్ గా చేసింది నవీన్ నూలి, ఇంకొంచెం బెటర్ వర్క్ చేసి ఉండొచ్చు. ఈ మధ్య ఈయన చేసిన వర్క్ అంతా చాలా లెంతీగా ఉంటుంది. హీరోయిన్ కామెడీ ఎపిసోడ్స్ అండ్ లవ్ ట్రాక్ అదంతా కట్ చేసి వచ్చి స్ట్రైట్ అవే. అసలు స్టోరీకి ఎలాంటి ఉపయోగం లేదు, ఇన్ఫాక్ట్ కొంచెం చిరాకు తెప్పిస్తాయి కూడా సీన్స్. ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ చేసిన జాహ్నవి కపూర్ గారి రోల్, క్యారెక్టర్ డిజైన్ అండ్ ఆవిడ యాక్టింగ్ అస్సలు నచ్చలేదు. ఇన్ఫాక్ట్ చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది కూడా. మూవీ ఫ్లో ని కంప్లీట్ గా బ్రేక్ చేస్తుంది. దేవరా మూవీలో లాగే 2-3 సీన్స్ లో తప్ప ఎక్కువ కనిపించారు మూవీలో. మూవీలో చాలా క్యారెక్టర్స్ కూడా అండర్ యూటిలైజ్డ్ అనే చెప్పాలి. ప్రాపర్ స్ట్రాంగ్ విలన్ అంటూ ఎవరు ఉండరు, చిన్న చిన్న గొడవల దగ్గర తనుకోవడం తప్ప. సిచ్యువేషన్స్ అండ్ వాళ్ళ ఫేటే విలన్ అన్నట్టుంటుంది. ఇది అంత పెద్ద ప్రాబ్లం కాదు, బట్ అలాంటప్పుడు అంతమంది జనాభాని పెట్టి ఏం లాభం అని నా ఉద్దేశం. రన్ టైమ్ ని అన్నెసరీగా పెంచడం తప్ప. లైక్ దివ్యందు, బొమ్మని రాణి, శ్రీకాంత్ అయ్యంగర్, రావు రమేష్, అజయ్ ఘోష్, జాన్ విజయ్, తారక్ పొన్నప్ప, ఇలా కమెడియన్స్ సత్య అండ్ చమ్మక్ చంద్ర, ఇలా పేరుకి చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా వేస్టెడ్ అనే చెప్పాలి క్యారెక్టర్స్ పరంగా. ప్రాపర్ సీన్స్ పడలేదు, ఏదో స్పేస్ ఫిల్లర్స్ లాగా ఉంటాయి తప్ప మదర్ సెంటిమెంట్ గానీ, పవర్ పాలిటిక్స్ కానీ, స్ట్రాంగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ అంటూ ఏముండవు. చాలా చోట్ల గ్రీన్ మ్యాట్స్ వేసేసి విఎఫ్ఎక్స్ CGI వర్క్ అయితే చేశారు, లైక్ ట్రైన్ సీన్స్, ఫారెస్ట్ ఎట్సెట్రా. అవన్నీ కూడా కన్విన్సింగ్ ఏమీ అనిపించలేదు. మరి ఈ 350 crores బడ్జెట్ ఎక్కడికి వెళ్ళింది అర్థం కాలేదు నాకైతే.
అయితే అట్లీస్ట్. చాలా సీన్స్ లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారని అనిపిస్తుంది. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే అక్కడక్కడ కొన్ని ఉంటాయి. నాకైతే కొన్ని డైలాగ్స్ నచ్చలేదు అండ్ కొన్ని సీన్స్ కూడా నచ్చలేదు. లైక్ హీరో హీరోయిన్ ఇంటికి వెళ్ళి పరిచయం లేకుండా నా అమ్మాయికి ముద్దు పెట్టడం లాంటివి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు గనక రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ అయి ఉండి డీసెంట్ స్టోరీ లైన్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఉండి మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చుతుందేమో. అలా కాకుండా ఇలాంటి స్టోరీ లైన్స్ చాలానే చూసాము. రంగస్థలం అండ్ పుష్పాని తరదన్నే లాంటి బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చకపోవచ్చు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.